ప్రైజ్ ద లార్డ్, షాలోమ్. దేవుని బిడ్డలారా, ఈరోజు బ్యాప్టిజం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి బ్యాప్టిజం తీసుకోవాలనే ఆశ ఉంటుంది, కానీ భయపడుతుంటారు. ఎలా నేను తీసుకుంటే బాగుండాలి, లేక నేను ఎలా ఉండగలుగుతున్నాను లేదా అని ఆలోచిస్తుంటారు. కాదండి, బాప్టిజం తీసుకోవడానికి మీరు భయపడవద్దు. ఎందుకంటే మీరు బాప్టిజం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే పుట్టినప్పుడు బేబీ ఒకేసారి నడవదు, పరిగెత్తదు. సో పుట్టినప్పుడు ఏమవుతుందంటే నెమ్మదిగా పెరుగుతూ ఉంటారనమాట. సో బాప్టిజం తీసుకోగానే నేను పరిశుద్ధంగా ఉండిపోవాలంటే అలా కష్టమే. కానీ ఉండేవారు ఉన్నారు, కొంచెం కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ భయపడకుండా బాప్టిజం మనం తీసుకోవాలి. ఫస్ట్ బాప్టిజం తీసుకోవాలంటే మీరు యేసు ప్రభు దేవుడు అని నమ్మాలండి. ఎందుకంటే ఆయన ప్రభు, ఆయన దేవుడు అని మొదటిగా నమ్మాలి. నమ్మితే ఏం చేస్తాం? మనము ఆయన మార్గంలో నడుస్తాం. ఏదైనా నమ్మితే దాని ప్రకారం మనం చేయాలి. రెండోది ఏంటంటే కన్ఫెస్ యువర్ సిన్స్, అంటే నీ పాపములను ఒప్పుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఫస్ట్ ఏమో యేసు దేవుడే, ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని నమ్మడము. రెండవది ఏంటంటే మన పాపములను ఒప్పుకోవడం. ప్రభువా, నేను పాపిని, తల్లి గర్భం నుండి నేను పాపంతో పుట్టాను, నన్ను క్షమించండి ప్రభువా అంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఈ రెండోది అయిన తర్వాత, మీ పాపాలు ఒప్పుకున్న తర్వాత మూడవది ఏంటంటే మారు మనస్సు అంటారు. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. మారు మనసు చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఒక రౌడీ ఉన్నాడు. ఈ రౌడీ ఉండి ఏం చేస్తాడు? నేను మారాననేసి రౌడీజం మానేస్తాడు. వేరే విషయాల్లో మారకుంటే కష్టం. ఇప్పుడు ఉదాహరణకి రౌడీజం మారాడు, కానీ కోపం బాగుందనుకోండి ఆయనకు, అలా కాదండి, అది మారడం అనరు. మారు మనసు అంటే 180 degrees తిరిగిపోవడం. అంటే ఇక్కడ ఉన్న వ్యక్తి ఇలా తిరిగి ఇక్కడికి రావడం అన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? పూర్తిగా ఒక మనిషి మారడము. ఇప్పుడు మన దగ్గర మారు మనసు అంటే ఎలా ఉన్నారు తెలుసా? ఇలా తిరిగి ఇలా వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడిది ఇలా రావాలి, కానీ మనది ఇట్లా ఉండి సగం అయిపోయింది. ఇక్కడ కొంచెం దేవుడు ఉన్నాడు, ఇక్కడ కొంచెం లోకం ఉంది. అది మారు మనసు అనరు. నీ గుణాలు, నీ అలవాట్లు, నీ పద్ధతులు, నీ అన్నీ కూడా మారాలి. నీ చూపు, నీ విజన్ అన్నీ కూడా మారిపోయి నువ్వు దేవుళ్ళో కరెక్ట్గా ఉన్నావని రుజువు రావాలి. మారు మనసు అంటే అది చాలా ప్రాముఖ్యమైనది. సో మారు మనసు అనేది 1-2 వస్తువులు మారితే కుదరదండి, చాలా మారాలి. మన అలవాట్లు, గుణాలు, మన మనస్సు, మన పద్ధతులు, నడవడి, ఇవన్నీ కూడా మారితే దాన్ని మారు మనసు అంటారు. అంతేకాని మారు మనసు అంటే వెనకకు తిరగడము అని అర్థం. అంటే టు టర్న్ బ్యాక్. చీకటికి వెళ్తున్నప్పుడు తిరిగినప్పుడు వెలుగు నీ ముఖం మీద పడుతుందన్నమాట. సో వెనకకు తిరగడము, లోకంలో వెళ్ళే నువ్వు తిరిగి దేవుడి వైపుకు వస్తున్నావు అని అర్థం. రైట్ అండి? సో ఈ 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. 1 యేసు ప్రభు దేవుడని, 2వది నీ పాపం ఒప్పుకోవడము, 3వది మారు మనసు పొందడం. అప్పుడు నువ్వు బాప్తిజం తీసుకుంటే నీ బాప్తిజానికి అందమైన అర్థం ఒకటి ఉంటుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.